కంగ్రాచులేషన్స్ ఉన్నతి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ వదినా. తను మీ పెద్ద కూడలే కదా శైలజ గారు? అవును. అంటే పెళ్ళయి 5-6 ఏళ్ళు అయిందని విన్నాను, కానీ తనకి ఇంకా పిల్లలు పుట్టలేదనుకుంటా. శైలజ గారు, మీరు తనకు చెప్పలేదా ఏంటి? తల్లి కాలేకపోతున్న ఆడవాళ్లు ఇలా ఇక్కడికి రావటం ఉన్నతికి పుట్టబోయే బిడ్డ మీద చాలా చెడు ప్రభావం పడుతుందని. చూస్తుంటే వీళ్ళింట్లో అందరూ మరీ మోడర్న్ గా ఉన్నట్టున్నారు పుష్ప. ఇప్పుడు చూడు, అత్తయ్య గారు అనే వాల్కేనో కొంచెం సేపట్లో బద్దలవుతుంది. నాకేమనిపిస్తుందో తెలుసా, నీకు కావాల్సింది ఇదేనేమో కాదు? ఐఎమ్ సారీ అక్క, నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఐ డోంట్ థింక్ సో మీరు ఈరోజు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. విన్నావా అమ్మా పూర్ణిమ? అందుకే నేను నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను పిన్ని గారు. పూర్ణిమ వదినని నేనే తీసుకొచ్చాను. నేను అనుకున్నాను పూర్ణిమ వదిన ధ్రువ్ ఉన్నతిల బిడ్డని ఆశీర్వదించాలి అని. రేఖకి ముందు నుంచే జెండా ఎత్తే అలవాటుందిలే, కానీ ఇవన్నీ చెయ్యాలనుకుంటే బయటికి వెళ్లి చెయ్యి. ఈ రోజు ఇంటి వాతావరణాన్ని ఎందుకు పాడు చేయాలని చూస్తున్నావు? ఉన్నతి బిడ్డని ఇంకా ఆ భగవంతుడే కాపాడాలి. ప్లీజ్, మీరు నా చెల్లి మైండ్లో లేనిపోని విషయాలు నింపకండి. అండ్ మనిషి మంచివారైనప్పుడు వాళ్ళ నీడలా చెడ్డదవుతుంది. అండ్ మా ఇంట్లో అందరికంటే మంచి మనసు ఉన్నది పూర్ణిమకే. రాఘవ్ చెప్పేది అక్షరాల నిజం. పూర్ణిమ వదిన పాదం ఎప్పటికీ చెడు చేయదు. ఎవరి పాదం చెడ్డదంటే ఆలోచనల్లో మూఢనమ్మకాలు నిండిన వాళ్ళది. బాగుంది రేఖ, చాలా పెద్దదాన్ని అయిపోయావే, పెద్దింటి కోడలువయ్యి. కానీ సంస్కృతి సాంప్రదాయాలను ఇంతలా అవమానించే ఇంట్లో నేనైతే ఒక్క క్షణం కూడా ఉండలేను. పదండి ఇక్కడ నుంచి. అది మంచి పని అయిందిలే పుష్ప వెళ్ళిపోవడం. వాళ్ళని మేమేం పిలవలేదు. ఎంత మంచి సందర్భం, మంచి రోజు. ఇక్కడ ఇలాంటి మూఢనమ్మకం మాటలు మంచిగా అనిపించట్లేదు. అవునండి, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ధ్రువ్, పద నాన్న, ఉన్నతిని కూర్చోపెట్టు. మనం శ్రీమంతం కార్యక్రమం మొదలు పెడదాం. రేఖ వదిన ఎప్పుడు ప్రతిదీ తనకి నచ్చినట్టే ఎందుకు చేయాలనుకుంటారు? ప్రతి దగ్గర ఇలా గొప్పదాన్ని అనిపించుకోవడం అవసరమా? రిలాక్స్ ఉన్నతి, నువ్వు ప్రశాంతంగా కూర్చో. పద. ధ్రువ్, ధ్రువ్, నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నన్ను క్షమించినందుకు. నా మనసులో ఒక భారం దిగిపోయింది. అలా అస్సలు కాదు. నువ్వు ఇక్కడికి రావాలని ఉన్నతి అనుకుంది, అందుకే ఇక్కడ నువ్వు ఉన్నావు. అసలైనా నువ్వు ఈ పెత్తందారితనం చూపించి నేనే కరెక్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశావు. నేను చూశాను, నాకు పుట్టబోయే బిడ్డ ఫంక్షన్లో అటెన్షన్ మొత్తం నీ వైపు తిప్పుకుంటున్నావు. నువ్వెప్పుడు చేసేది ఇదేగా. నువ్వేమంటున్నావు ధ్రువ్? పూర్ణిమ వదిన ఇక్కడికి రాకుండా ఉండాల్సిందంటున్నావా? లేదు, నేను చెప్పేది నువ్విక్కడికి రాకుండా ఉండాల్సిందని. రేఖ, ఏమైంది? ధ్రువ్ ఏమన్నాడు? ధ్రువ్ నన్ను క్షమించలేదు రాఘవ్. నేను పొరపడ్డాను. నేను ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడతాను. తను నీతో అలా ఎలా మాట్లాడతాడు? రాఘవ్, మనం తనకి కొంచెం టైం ఇవ్వటం మంచిది. తనకు అర్థం కావడానికి టైం పడుతుంది తప్పు ఎవరిది అని. ఇప్పటికే మా మధ్య అపార్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
అవన్నీ పోవడానికి కొంచెం టైం పడుతుంది. పంతులు గారు వచ్చేసారు, పదండి ఇంకా ఫంక్షన్ మొదలు పెడదాం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావు. నా ప్రేమ మొత్తం ఇక నీకే సొంతం. చెప్పాలన్నా నీకు ఎలా చెప్పాలి? నా జీవితం, నా ఊపిరి ఇక మీతోనే. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ నాకు అది చెప్పడం రాదు. నాకు ఒకటైతే తెలుసు, నాకు మీరు లేకుండా బ్రతకటం తెలీదు. బహుశా దీన్నే ప్రేమంటారేమో, చూపులతోనే మనసులు మాట్లాడుకుంటే. అక్కడే కదా ప్రేమ మొదలయ్యేది. సారీ. వదినా, ఇట్స్ ఓకే. ఇక కాబోయే తల్లి తల మీద సాంప్రదాయంగా పట్టుచీర వెయ్యండి. అది నా గదిలో ఉంది, నేను తీసుకొస్తాను. ఉన్నతి, నువ్వుండు, నేను తీసుకొస్తాను. అల్మరా తాళాలు ఎక్కడున్నాయి? అవి పరుపు కిందే ఉంటాయి రేఖ. నేను నా భర్తని కాపాడుకోవడానికి నా నగలన్నీ అమ్మేశాను. ఉన్నతి తన జ్యువెలరీని అమ్మేశానని చెప్పింది కదా, మరి ఈ జ్యువెలరీ ఎక్కడి నుంచి వచ్చింది? దేవిక గారు, ఆ, మీరు మీ కోడలికి కొత్త చీర ఇవ్వండి. అలాగే శైలజ గారు.